ఈ నెల 9న నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని తొలుత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ కోరారు. ఆదివారం రెవెన్యూ గార్డెన్లో ఆదివాసీ దినోత్సవ ఏర్పాట్లపై సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లను ఏ విధంగా చేయాలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకున్నామని అన్నారు. అదే రోజు రెవెన్యూ గార్డెన్లో సదస్సు ఉంటుందని అన్నారు. అదేవిధంగా కొమురంభీం కాలనీ నుంచి ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ చౌరస్తాలోని భీం విగ్రహానికి నివాళులర్పిస్తామని అన్నారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించే ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఇలా 9వ తారీఖున ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్ యందు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాలు, 9 ఆదివాసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి దీనికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 9 తెగల ఆదివాసీలు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు భారీ ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా కొమురంభీం కాలనీ నుండి భారీ ర్యాలీగా ఇక్కడికి గార్డెన్ వరకు ర్యాలీ ఉంటుంది. ఇక్కడ సాంస్కృతిక కళా బృందాలు, నృత్యాలు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేము అప్పీల్ చేసేది ఒకటే, తప్పకుండా ఇవాళ ఏదైతే ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సభ్య దేశాలు జరుపుకోవాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగిందో దాన్ని మనం ఆదిలాబాద్ జిల్లాలో చాలా సంవత్సరాల నుండి కూడా పెద్ద ఎత్తున ఆదివాసీలు ఒక పండుగ వాతావరణంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, 9 తెగల ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి దీనికి భారీ ఎత్తున తరలి వచ్చి అందరు కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలి, పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఇలా 9వ తారీఖున